రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రసాదిత్య మాల్ వద్ద కర్కశంగా కారుతో ఢీకొట్టి ఇద్దరు మెడికల్ను గాయపరిచిన కేసులో ఇద్దరు నిందితులు సోరవరపు దుష్యంత్ దేశాభక్తుల జోసఫ్ ఎడ్వర్డ్స్ లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రాజమహేంద్రవరంలోని 2వ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ప్రకాష్ నగర్ పోలీసులు వారిని సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక హైదరాబాద్ ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. రానున్న గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపు రూట్లు మరియు పుష్కర ఘాట్లకు అనుసంధాన మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరిక్ష పరిశోధనలో భాగంగా మిషన్ శక్తి సెట్ కు ఎంపికైన ధవళేశ్వరం జడ్పీ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీకి తన హామీ మేరకు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉచితంగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్, విమాన టికెట్లను అందజేశారు. అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆశీర్వదించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ అంకుఠిత దీక్షతో జాతీయ స్థాయి అంతరిక్ష ప్రయోగానికి ఎంపిక కావడం మన ప్రాంతానికి, రాష్ట్రానికి ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎడ్ల మహేష్ టీంను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ జనతా పార్టీ యువ విభాగం బీజేవైఎం కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా రాజమహేంద్రవరం చెందిన మాదేపల్లి కళ్యాణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం మరియు బీజేవైఎం రాష్ట్ర నాయకత్వం నుంచి అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేసింది. మాదేపల్లి కళ్యాణ్ 2006 నుంచి బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ నగర సంయుక్త కార్యదర్శిగా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. యువ మోర్చాలు వివిధ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా మాదేపల్లి కళ్యాణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాకినాడ జిల్లా బీజేవైఎం అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా యువ మోర్చాను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను యువతలోకి తీసుకువెళ్లడానికి మరియు ప్రజా సమస్యలపై పోరాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కళ్యాణ్ నియామకం పట్ల పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా పనిచేసిన ఎస్ సురేష్ కుమార్ నియమితులయ్యారు. గోదావరి పుష్కరాల సంయుక్త ప్రత్యేక అధికారిగా నారాయణ భరత్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరపాండ్యన్ ప్రత్యేక అధికారిగా, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యదర్శిగా పనిచేసిన వి విజయరామరాజును అదనపు కార్యదర్శిగా నియమించారు. వారిని పక్కన పెట్టి సురేష్ కుమార్, భరత్ గుప్తాలను నియమించడం గమనార్హం. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని హోంమంత్రి అనిత ఫైర్. ఇటువంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని సూటి ప్రశ్న. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ నరసాపురం అంబేద్కర్ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఉంగుటూరులో వైసీపీ రిలే దీక్షలు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరన్న మాజీ ఎమ్మెల్యే వాసుబాబు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరిట బలప్రదర్శన చేస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత విమర్శించారు. ఆయన బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. బాధితులను కాకుండా నిందితులను పరామర్శించడం ఏంటని జగన్ను నిలదీశారు. పరామర్శల పేరుతో నిర్వహిస్తున్న బల ప్రదర్శన వల్ల ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోయారని, ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని అయినా జరిగిందా అని జగన్ను ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యం. అటు ఏదో అంటారు కదా, 2 మంచి చెడు 2 కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు, ప్రజలు చూస్తూనే ఉంటారు. ఈ 2 ఏళ్ల కాలంలోని ఒక మహిళగా అవనివ్వండి, ఒక రాష్ట్ర హోంమంత్రిగా అవనివ్వండి, ముందు రాజకీయాల్లో ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా అవనివ్వండి, నాకులాగే చాలామంది ఇంక్లూడింగ్ మీరు కూడా ఈ 2 ఏళ్లలోని 2 వేరు రాజకీయ నడవడికలు కలిగిన వ్యక్తుల గురించి కూడా
మీరు చూసుంటారు. ఒక పక్క చూస్తే ఒక విజనరీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఎలాగోలాగా బాగు చేయాలని తపనతో సుమారుగా 24 గంటల దగ్గర 18 గంటలు కష్టపడమే కాకుండా ఆయన బయటకు వచ్చి ఒక దేశం దాటి వెళితే పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు అతని మొహం చూసి అతను అయితే గ్యారంటీగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో అవనండి, ఒక విజనరీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల కాలంలో తను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అని కూడా ప్రజల ముందుకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నాయకుడిని ఒకవైపు చూసాం. ఇంకొక వైపు ఇంకొక నాయకుడు అని నేను అన్నగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు, ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులను సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయడమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఇది నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది ఏదో అతన్ని విమర్శ చేయాలి అనే ఉద్దేశం కాదు. ప్రజలు కూడా గమనించాలి, మీలాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే రేపొద్దున్న భవిష్యత్ అనేది మనది, మన బిడ్డలది. కాబట్టి ఈ భవిష్యత్తు మనది, మన బిడ్డలది అయినప్పుడు ఎటువంటి నాయకులు మన చుట్టూ ఉన్నారు, ఎటువంటి నాయకులు మనం ప్రోత్సహిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ అడగచ్చు, ఏంటి బయటికి రాకూడదా? ఎస్, రావచ్చు, ఎందుకు రాకూడదు? ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసాం. కానీ మేము నిరసన తెలియజేసినా, మేము ధర్నాలు చేసిన ఒక పర్పస్. కానీ ఈరోజు సూటిగా అడుగుతున్నా మీ ద్వారా, ప్రజల ద్వారా, ఆ గొడ్డలపాటి నాయకుడిని కూడా ఈరోజు ప్రజాస్వామ్యం బాధ్యతగా కంపల్సరీగా మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి. మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది ఈరోజు. అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకా వలయాలను తయారు చేసి ఆ నేరస్తుల్ని పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లియర్ కట్గా ఈరోజు ఇన్నిసార్లు బయటకు వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు రోడ్లు బ్లాక్ చేశారు, ఇంతమంది ప్రాణాలు, 3 ప్రాణాలు బలి తీసుకున్నారు, చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఒక్క విషయమైనా జరిగిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. అటువంటివి ఏమీ లేకుండా ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. ప్రజల సమస్యలపై అందిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని తెలిపారు.
టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలను నెరవేర్చి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరు చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, ఎండి షబీనా, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్, భీమవరం మండల టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవాసరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, పట్న తెలుగు యువత అధ్యక్ష ఉపాధ్యక్షులు గొలగాని రమేష్, చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు నేదూరి గంగాధర్ తిలక్, సయ్యద్ నసీమా బేగం, గంధం రాధాకుమారి, గుల్లంకి శ్రీలక్ష్మి, జోగేశ్వరి, ఎస్కే రజియా బేగం, మల్లుల పరమేశ్వరరావు, జవాది గణేష్, మోకా సుబ్బారావు, ఎండి ఫిరోజ్, గొంతెన శ్రీనివాస్, నల్లం గంగాధర్, గ్రామ వార్డు కమిటీల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు, దాదాపుగా ప్రతి శుక్రవారం కూడా ప్రజల సమస్యల మీద ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీ సమస్యల మీద పెన్షన్లు కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు, మరి వేరే వేరే సమస్యల మీద కూడా ఇక్కడ మన గ్రీవెన్స్ సెల్ మన జాతీయ అధ్యక్షులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వంలో మనం అందరం పనిచేస్తున్నాం. ఈ గ్రీవెన్స్ సెల్ పెట్టడం దాదాపుగా చాలా మంది పెన్షన్ల కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. అదే విధంగా మరి ఈ రోజున కూడా చాలా మంది వచ్చున్నారు. మీరందరూ కూడా మీ సమస్యల మీద తప్పకుండా మేము స్పందించి పార్టీ తీసుకెళ్లి మీకు అందరికీ న్యాయం జరిగే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు మరి మీరందరూ కూడా మేము ఇంటింటికి మీకు వస్తున్నాం. మీరందరూ కూడా పెన్షన్ల కోసం వచ్చారు. సూపర్ 6 లో భాగంగా చాలా మందికి రేషన్ తీసుకుంటున్నారా? మీరు తీసుకుంటున్నారు. అలాగే తల్లికి వందనం, బిడ్డలకి డబ్బులు పడుతున్నాయా? 15,000 రూపాయలు. అవునా కదా? మీ మనవలకు కావచ్చు, మీ బిడ్డలకు కావచ్చు, పడుతున్నాయి కదా. అలాగే చాలా మందికి ఇప్పుడు కొత్తగా ఈ పెన్షన్లు వచ్చారు, కానీ చాలా మందికి దాదాపు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అవునా కదా? వస్తుంది కదా. మీ మహిళలు ఎవరైతే మీ ఇంట్లో లేడీస్ మహిళలు ఉన్నారో అందరూ కూడా స్త్రీ శక్తి ద్వారా బస్సు ఎక్కుతున్నారా? ఉచిత బస్సు ఎక్కుతున్నారా? ప్రతి నెల కూడా రేషన్ తీసుకున్నారా ప్రతి ఒక్కళ్ళు? ఎందుకంటే దాదాపుగా మన పార్టీ ఆదేశాల ప్రకారం ఇంటింటికి అంటే దాదాపుగా 2 సంవత్సరాల పార్టీల అధికారంలోకి వచ్చాక కూటమి నాయకత్వంలో మీ అందరికీ కూడా ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చారో ప్రతిదీ కూడా నెరవేరుస్తున్నారా లేదా అనేది మీ ఇంటింటికి మేము రావడం జరుగుతుంది. చాలా మందికి నిన్న రూరల్ కూడా నేను వచ్చాను, టౌన్ లో కూడా తిరుగుతున్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏదైతే నమ్మకంతో మీరు పార్టీని గెలిపించారో, అధికారంలోకి తీసుకొచ్చారో వాళ్ళ మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కూడా సూపర్ 6 లో భాగంలో అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు. అవునా కదా? అర్జీలు స్వీకరిస్తూ ఆ అర్జీల్ని వెనువెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు మరి నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అర్జీలలో ఎక్కువ భాగం పెన్షన్ నిమిత్తం, అలాగే ఇంటి స్థలాల నిమిత్తం, అలాగే వితంతువుల పెన్షన్లు, మరి ఇటువంటి ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. అలాగే పట్టణంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద కూడా రోడ్ల విషయం కానీ, మంచినీటి విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఎక్కువ దరఖాస్తులు మరి ప్రజలు తీసుకురావడం జరుగుతుంది. అవన్నీ కూడా క్రోడీకరించి సంబంధిత అధికారులతోటి పంపించి వాళ్ళ పరిష్కారానికి ఈ ప్రజావేదిక కృషి చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఆరోగ్యశ్రీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నాయకుల్ని కూడా ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యన ఉండమని చెప్పి సుపరిపాలన తొలడు అనే కార్యక్రమం ఒక 45 రోజులు ఇచ్చి, అలాగే జెండా పండగ అని చెప్పి పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకి ఒక 30 రోజులు ఇచ్చి, అలాగే ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి 45 రోజులు ప్రోగ్రాంలు ఇచ్చి నిరంతరం కూడా కూటమి నాయకులందరినీ కూడా ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు తెలుసుకునే వాళ్ళకి మనం ఏం కావాలి చేయమని నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు పంపితే
ప్రజల మధ్యన ఉంటుంటే ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు చాలా మనశ్శాంతిగా ఉన్నామండి. పరిపాలన చాలా బాగుంది. గతంలో 5 సంవత్సరాలు నిద్రపెట్టేది కాదని చెప్పి ప్రజలు చెప్తున్న తరుణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి మరి ఆయన అమావాస్యకి పౌర్ణానికి బయటకు వచ్చి బాడుకో కోతలన్నీ కూస్తూ కూటమి నాయకుల్ని రెచ్చగొడుతూ విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఒక అద్భుతమైన కల్పనని సృష్టించాలని చెప్పి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి కొనసాగుతున్నాడు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన అధ్యక్షులు అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులే గెలిచేలాగా మనం ప్రయత్నం చేయాలి. అదే కాకుండా ఇవాళ ఇంటింటికి మరి ప్రచారానికి వెళ్తూ మనం 45 రోజులు కూడా ఇక్కడ గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏమేమి అందజేశారు, ఇవన్నీ కూడా ప్రతి వార్డులోకి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం తెలియపరచాల్సిన విషయం ఎంతైనా ఉంది. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తోట సీతారామకృష్ణ గారి కార్యక్రమంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ప్రజల యొక్క సమస్యలు ఆర్జీల రూపంలో తీసుకొని ఈ యొక్క ఆర్జీలు మేడం గారి దృష్టికి తీసుకొస్తే వారు అధికార దృష్టికి తీసుకెళ్తారు. ఆ సమస్య ఆవిడ చేతుల మీదుగా పరిష్కారం జరుగుతుంది. ఆర్జీఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు అన్ని సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరి ఈరోజు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ మెండే పార్థసారథి గారు, భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మద్దుల రాము గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ చల్లబోయిన భువంతి గారు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా గారు వచ్చి కూర్చోవలసిన కోరుతున్నాం. తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాస్ కనకదుర్గ గారు, ఇలా జిల్లా ఉపాధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం గారు, మన ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మీరు మనం పెద్దలు సందేశం ఇచ్చిన తర్వాత గ్రామాల వారి, పట్టణాల వార్డు వారీగా మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తారని సమస్యలు పెద్దలకు విన్నవించుకోవాల్సింది కోరుచున్నాం. డిఎస్సిలో అక్రమాలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో పప్పుల రామారావు అధ్యక్షతన మొగల్తూరు మండలానికి చెందిన 50 మంది దీక్షలో కూర్చున్నారు. వారికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదిరేరి ప్రసాదరాజు సంఘీభావం తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నర్సాపురం నియోజకవర్గ పరిశీలకుడు ముప్పిడి సంపత్ కుమార్, పార్లమెంటరీ కన్వీనర్ మురళీకృష్ణరాజు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బర్రే శ్రీ వెంకటరమణ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ పరిపాలనలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎన్నో అవకతవకలు, కుంభకోణాలు విద్యా వ్యవస్థలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చెప్పుకున్నారు. యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ 6లో ప్రధాన హామీగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టడం జరిగింది. మరి సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ ఇవ్వగలుగుతారు? ఈ 2 సంవత్సరాల్లో ఉద్యోగం ఇవ్వలేనందుకు నిరుద్యోగ భృతి ఇంతవరకు కూడా ₹1 ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు రాస్తే 2 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి చాలామంది విద్యార్థులు కావలసినటువంటి వారు, మంచి చదువులు చదువుకున్న వారు ఉత్తీర్ణులు కాలేకపోవటం, ఈ పేపర్ లీకేజ్ కుంభకోణాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా ఎదుర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉవ్వెత్తున
విద్యార్థులు, యువత తిరగబడ్డారు ఈ ప్రభుత్వం మీద. గత్యంతరం లేక సుమారు 60 మంది ఉన్నతాధికారుల్ని సస్పెండ్ చేయటం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయవలసినటువంటి పరిస్థితి కూడా రావటం, వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పొరపాటు జరిగింది, భవిష్యత్తు రోజుల్లో జరగకుండా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని చెబితేనే కానీ యువత శాంతించలేదు. మరి ఈ రోజున రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితే. 16,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు తీస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా రిటన్ టెస్ట్ ఉండాలి, మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వంలో జీవోలు మార్చి అనుకూలమైనటువంటి వారికి ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ అధికారులను నియమించి జీవోని మాడిఫై చేసి ఎవరైతే రికమెండేషన్ చేస్తారో స్పోర్ట్స్ కోటాలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారు. మీడియాలో చూసాం, ఆడియో రికార్డులు చూస్తున్నాం. రికార్డెడ్ ఎవిడెన్స్ గా 15 లక్షల నుంచి 20 లక్షలకి సుమారు 60 కోట్ల రూపాయలు ఈ కుంభకోణం జరిగినట్టు నిర్ధారణ చేయటం జరిగింది. ప్రభుత్వం మీద ఫిర్యాదులు చేస్తే ఓన్లీ ఎఫ్ఐఆర్ కట్టున్నారు. ఎవరి మీద ఒక అధికారి మీద కానీ దీని మీద ఎంక్వైరీ కానీ దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రి గారు కానీ స్పందించినటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున కలెక్టరేట్లు గారి నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటే ఉద్దేశం, నిజమైనటువంటి విద్యార్థులకి, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకి అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరని ఉంగుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డిఎస్సి అక్రమాలు, అవకతవకలపై ఆరోపణలు చేస్తూ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఏలూరు జిల్లా ఉంగుటూరులో శుక్రవారం 2వ రోజుకు చేరాయి. డిఎస్సి అభ్యర్థులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వైసీపీ శ్రేణులతో కలిసి పార్టీ ఇన్ఛార్జ్ వాసుబాబు దీక్షలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. డిఎస్సి అక్రమాలపై బాధితుల పక్షాన వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తుంటే కూటమి నేతలు పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని, పలు చోట్ల దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డిఎస్సి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు, ఉద్యోగ నియామకాలు జరిగినటువంటి అవకతవకల్ని కూడా విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి బేషరతుగా రాజీనామా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా 2వ రోజు ఉంగుటూరు కేంద్రంలో నెడవరం మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున శిబిరంలో ఈరోజు నిరాహార దీక్షకి కూర్చోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా 115 నియోజకవర్గాలు జగన్మోహన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, విజయవాడలో మరి సీనియర్ నాయకులు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారిని మరి అక్కడ సంబంధించినటువంటి కుటుంబ శాసనసభ్యులు వారి యొక్క గుండాలను తీసుకొచ్చి శిబిరాన్ని ధ్వంసం చేసి వాళ్ళందరి మీద కోడిగుడ్లు, ఇతర వస్తువులు విసిరి ఆ యొక్క రిలే నిర్దేశ శిబిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. పైపెచ్చు దాంట్లో కూర్చున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారిని కానీ, ఇతర పెద్ద నాయకులు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ నిన్న వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో సబబని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే మా ఏలూరు పార్లమెంటు దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు దీక్షా శిబిరానికి నాయకులతో, కార్యకర్తలతో, విద్యార్థులతో బయలుదేరుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు ఒంటారు అబ్బాయి చౌదరి గారు వెళ్తూ ఉంటే పోలీసులు అడ్డగించడం, ఎలాగన్నా చేయటం, నిలబడించడం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళఘానాథస్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రతిరోజు పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు.
సామాజిక తెలంగాణ సాధన కోసం తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. అట్టడుగు అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు దక్కే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 90% ఉన్న బహుజన వర్గాలకు రాజకీయ సామాజిక అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘికంగా రావాల్సిన విప్లవాలు, కులాలపై జరగాల్సినటువంటి పోరాటాలు, కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఆ విషయం మనందరం ఒప్పుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, ఇంకా కూడా సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని. ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికి ఇచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని, గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది. అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఏ మాట కూడా ఉట్టిగా చెప్పను. నా ఆత్మ ఒప్పుకొంది, నా మనసు ఒప్పుకొంది, నేను ఏ పని కూడా చేయను. దానివల్ల ఎంత పెద్ద లాభం వచ్చినా నేను ఆ పని చేయను. అట్లా చేసేది ఉంటే నేను ఎక్కడుండేదన్నో మీకు తెలుసు. కానీ అవన్నీ వదులుకొని ఇవాళ ఒంటరిగా నేను బయలుదేరిన మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మంచి మార్పు తీసుకొని రాగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇవాళ ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. చాలా మంది మా అగ్రవర్ణ మిత్రులకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలుంటే, ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే, 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలున్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరామర్శల పేరుతో జగన్ బలప్రదర్శన చేస్తున్నారని హోంమంత్రి అనిత ఫైర్. ఇటువంటి చర్యలతో ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని సూటి ప్రశ్న. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. డిఎస్సీ అక్రమాలను నిరసిస్తూ నరసాపురం అంబేద్కర్ సెంటర్లో వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు. సంఘీభావం తెలిపిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు.
డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఉంగుటూరులో వైసీపీ రిలే దీక్షలు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణగదొక్కలేరన్న మాజీ ఎమ్మెల్యే వాసుబాబు. సిసిసి సమాప్తం. నమస్కారం.